PSLV C-59 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం 4:08 శ్రీహరికోట షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి శాస్త్రవేత్తలు రాకెట్ ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని పంపనుంది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల వోకల్టర్ స్పేస్ క్రాఫ్ట్లని నింగిలోకి పంపనున్నారు. ప్రోబా 3 ఉపగ్రహం సూర్యకిరణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. ఈ ఉపగ్రహం సూర్యుడిపై పరిశోధనలకు ఉపయోగపడనుంది. రేపు రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్ సెంటర్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్స్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ స్పేస్ ను క్రియేట్ చేసే పారిశ్రామిక వర్గాలకు 50% మేర రాయితీలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి CRDA ప్రతిపాదించిన అంశాలను కేబినెట్ సుమారు 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి విరాళంగా అందించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో విరాళమిచ్చామన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని సీఎం అభినందించారు. మాజీ సీఎం జగన్ పై ఎక్స్ వేదికగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటు విమర్శలు చేశారు. గత పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులని, కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్ నిర్వాకం తెలుస్తుందని విమర్శించారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను నాదెండ్ల ఎక్స్లో పోస్టు చేశారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రతిపాడు మండలం లంపకలోవలో ఉన్న ద్వారంపూడికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. కంపెనీ కార్యకలాపాలు నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టు ద్వారా PDS రైస్ అక్రమ రవాణా నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సిద్దిపేటకి చెందిన కాంగ్రెస్ నేత చక్రాధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ని ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీష్ రావు, రాధాకిషన్ రావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముంబై నటి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. విద్యాసాగర్ 75 రోజులుగా జైల్లో ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ రేపటి వరకు వాయిదా వేశారు. కాకినాడ పోర్టులో PDS రైస్ అక్రమ రవాణా వ్యవహారంపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ పోర్టులో షిప్ ని సీజ్ చేశామని ఆయన తెలిపారు. గత నెల 27న షిప్ లో దొరికింది రేషన్ బియ్యమే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం షిప్ పోర్టు యంత్రాంగం కస్టడీలో ఉందన్నారు. PDS అక్రమ రవాణా నిలిపివేసేందుకు పోలీసు, రెవెన్యూ, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్టు అధికారులతో కమిటీ వేశామన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. అటవీ ప్రాంతంలో 2 పులులు సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పెద్దపులి కోసం ఫారెస్ట్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. వాకిండి సమీపంలో పులి గాండ్రింపు విన్నామంటూ రైతులు చెబుతున్నారు. పెద్దపులి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణలో భవనాలు లేఅవుట్ సరళీకృత అనుమతుల కోసం కొత్తగా బిల్డింగ్ నౌ అనే కొత్త అప్లికేషన్ ని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం హై రేంజ్ బిల్డింగ్స్ డ్రాయింగ్ లో ఆటో స్క్రూటీని ఆలస్యం అవుతుందని గుర్తించామని శ్రీధర్ బాబు తెలిపారు. అందుకే భవనాలు లేఅవుట్ అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుందని శ్రీధర్ బాబు అన్నారు. కొత్త అప్లికేషన్ తో ఆ సమస్య తీరిపోతుందని, దేశంలోనే అత్యంత వేగవంతమైన స్క్రూటీని సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకట దత్త సాయితో పీవీ సింధు పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు. ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరగనుంది. తెలంగాణలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కి సిపిఐ 60 మార్కులు వేసింది. బీఆర్ఎస్ తో పోల్చుకుంటే 90% మార్కులు ఇస్తామని సిపిఐ పార్టీ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. 100% మందిని సంతృప్తిపరచడం ఎప్పటికీ సాధ్యం కాదని, 51% మందిని సంతృప్తిపరిస్తే చాలని రేవంత్ రెడ్డి తనకి ఓసారి చెప్పారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజహొమ్మంగి మండలం దోనెలపాలెంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దోనెలపాలెంలో మేకల మందపై చిరుత దాడి చేసి 2 మేకలను ఎత్తుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏపీ వివేకానంద నిలదీశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. కేసీఆర్ పథకాలనే ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. చేతి వృత్తుల వారికి అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాందన్నారు. రేవంత్ రెడ్డి కోతల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని వివేకానంద ఎద్దేవా చేశారు. లగచర్ల కేసులో నిందితుడు సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సురేష్ ను సంగారెడ్డి జైలు నుండి వికారాబాద్ పోలీసులు తాండూరు డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్ కి మధ్య జరిగిన సంభాషణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తనపై కేసు నమోదవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు కేసులు పెట్టావా మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినావన్నా అని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించావని హరీష్ రావు గుర్తు చేశారు. నువ్వు 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా తాను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనని హరీష్ రావు అన్నారు. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగనని ఎక్స్ వేదికగా హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్లో హైడ్రా కొరడా జులిపించింది. అధికారుల అలసత్వంతో బడంగ్పేట్ కార్పొరేషన్లో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ పార్క్ స్థలం బోర్డును తొలగించి కొందరు అక్రమంగా కంటైనర్ను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను తొలగించి మున్సిపల్ అధికారులకు పార్క్ స్థలాన్ని అప్పజెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కమిటీల ఏర్పాటుపై చర్చిస్తారు. ఏపీలో తాజాగా విద్యుత్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దీనిపై ఆందోళన ఎలా నిర్వహించాలి అనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలోని పోలీసు అధికారుల సమక్షంలో 2 నక్సలైట్లు లొంగిపోయారు. పోలీసులు ప్రవేశపెట్టిన లోన్ వర్రాటు ప్రచారానికి ఆకర్షితులై నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన 2 నక్సలైట్లను పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల ప్రోత్సాహకాలు అందజేశారు. ఇప్పటి వరకు ఈ ప్రచారానికి ఆకర్షితులై 886 మంది నక్సలైట్లు లొంగిపోయారు. జలవనరుల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ పనులు చేపట్టాలో షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి నిమ్మల తెలిపారు. వచ్చే వారంలో సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించి షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నర్సరావుపేటలోని ఏపీ ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటించారు. నిన్న నర్సరావుపేటలోని ఎక్సైజ్ పోలీసులు 400 గంజాయి చాక్లెట్లని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే 1972కి ప్రజలు సమాచారం ఇవ్వాలని రవికృష్ణ సూచించారు. సమాచారం ఇచ్చినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి చాక్లెట్లు పట్టుకున్నందుకు నర్సరావుపేట ఎక్సైజ్ పోలీసులను రవికృష్ణ అభినందించారు. తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. 4 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. కారణంగా తిరుమలకి 5 కిలోమీటర్ల దూరంలో రెండో ఘాట్ రోడ్లోని భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకి తీవ్రంగా అంతరాయం కలిగింది. ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలను ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని బీజేపీ నేతలు రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి కూడా సరిగా నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. ఉచిత బస్సు పేరిట బస్సులను తిప్పుతూ ప్రజలను నరకయాత్ర చూపిస్తున్నారని వడ్డేపల్లి విమర్శించారు. ఇచ్చినవి 6 గ్యారెంటీలు కాదని 6 అబద్దాలని వడ్డేపల్లి అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలను ఉపయోగపడేలా ప్రజాపాలన చేయాలని రాజేశ్వరరావు హితవు పలికారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని తెలంగాణ యూత్ డే సదస్సు నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజల కోరిక మేరకు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 2,43 లక్షల రూపాయలతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉప్పల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రజా పాలనకు సంవత్సరం పూర్తి అవుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఇక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరంలోనే చేసిందని హరివర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించగా నేడు బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ నాయకులు అనవసరంగా తమ ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, ఇక ఎవరు అడ్డుకున్నా తాము మాత్రం ప్రజల కోసం పనిచేస్తామన్నారు. హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని వంటగది, కూరగాయలు, నిత్యావసర వస్తువులు మెనూతో పాటు రిజిస్టర్ను పరిశీలించారు. గురుకుల పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్ల డిప్యూటీ సీఎం పవన్ ని కలిశారు. మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకోనున్నారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. ఈ సమస్య పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పూర్తి పరిశీలన నిమిత్తం వారిని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. 3 ఏళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి అంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 1 పైసా కూడా చెల్లించలేదని కృష్ణయ్య విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి లేవా అంటూ ప్రశ్నించారు. వారం రోజుల్లోపు ఫీజు రీయింబర్స్మెంట్ చేపట్టకపోతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని కృష్ణయ్య హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుండి నూతన మున్సిపాలిటీ వరకు డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయాల్లోని ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి ఉత్పత్తులను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన విజయోత్సవాలు సంబరాలు ఇన్ఛార్జి జేసీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై చైతన్య కాలేజ్ యాజమాన్యానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. శ్రీ చైతన్య కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని నవతెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పవన్, జనసేన సేలింగంపల్లి ఇన్ఛార్జ్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సూపర్ 6 హామీనే గాలికి వదిలేసే ఈ ప్రభుత్వం ఇక రైతులకు ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుందని విమర్శించారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలిచ్చే నిపుణులు లేరని, ఆర్బీకేలు నీరు గారిపోయాయని ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబును నియమించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు గిరిబాబును నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి ఒక లేఖను విడుదల చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు. వరంగల్ జిల్లా వర్ధన్పేట మండలం ఇల్లందులో మానవత్వం మంటగలిసింది. ముగ్గురు కొడుకులున్న తనను పట్టించుకోవడం లేదని 80 ఏళ్ల వృద్ధురాలు దోమకొండ రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ముందు కట్టుబట్టలతో బైఠాయించి ధర్నా చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజా విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవడంతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు చేసుకున్నారు. నియంత పాలన నుండి ప్రజాపాలన వచ్చిన రోజుని సాయి కుమార్ అన్నారు. నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను, ప్రజా సంఘాలను హక్కును చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సంవత్సర కాలం ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో భవిష్యత్తులో కూడా అలాగే ఆశీర్వదించి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో ప్రారంభించనున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జిల్లాలోని కొత్తగా 4 పోలీస్ స్టేషన్లను శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. సాగునీటి కోసం పత్తిపాక రిజర్వాయర్కు 2,950 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్నామని మంత్రి తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలోని రేవంత్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా లేవని మాధవరం అన్నారు. బీపీ, షుగర్ మందులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో దవాఖానాలకు సుస్థి చేసింది ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. వేములవాడలోని బోయిన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. ముందు పాఠశాల లోపలికి వెళ్లేందుకు పోలీసులు, అధికారులు అభ్యంతరం తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ గౌడ్ను అధికారులు అనుమతించారు. బీఆర్ఎస్ పార్టీతోనే క్రిస్టియన్లతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. క్రిస్టియన్ సంఘాల నేతలతో సమావేశమైన కవిత తెలంగాణలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలన్నారు. లౌకిక వ్యతిరేక శక్తులను వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. లౌకికత్వాన్ని పరిరక్షించడానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని తెలిపారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సినీ నటుడు కొణిదెల వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వరుణ్ తేజ్ కి ఈవో రామకృష్ణారావు శేష వస్త్రాలు సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు. వరుణ్ తేజ్ ని చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తి కనబరిచారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి ఏడాది డిసెంబర్ 4న నేవీ డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా ఒడిశా రాష్ట్రం పూరిలోని నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని జరగాల్సిన వేడుకలు జనవరి 4వ తేదీన వాయిదా పడిందని ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ తెలిపారు. తెలంగాణలో గత 2 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రంగారెడ్డి షాద్నగర్లో ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ 2K రన్ ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్వీ యూనివర్సిటీలోని అన్యమత ప్రచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలలో బోధించే అధ్యాపకుడు అన్యమత ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్ చెంగయ్య ఛాంబర్లో దళ్ ప్రతినిధులు అధ్యాపకుడిని నిలదీశారు. అన్యమత పుస్తకాలను దళ్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొఫెసర్ కళాశాల బయటకు రావాలంటూ దళ్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. వర్సిటీకి చేరుకున్న పోలీసులు బజరంగ్ దళ్ ప్రతినిధులను బయటకు పంపారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు, రద్దీ రోజుల్లో దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లోని స్పర్శ దర్శనం, ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేసి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. మైబాద్ జిల్లాలోని రైల్వే స్టేషన్ శివార్లో గూడ్స్ రైలు నిలిచిపోయింది. బి క్యాబిన్ వద్ద కంప్లింగ్ ఉండిపోవడంతో 3 బోగీలు విడిపోయి గూడ్స్ రైలు ఆగిపోయింది. దీంతో పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది గూడ్స్ రైలు వద్దకు చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు ధర్నాకు దిగారు. నిన్న ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 కూరగాయల వ్యాపారులు చనిపోయారు. దీనికి నిరసనగా అఖిలపక్ష నేతలు ధర్నాకు దిగారు. ఇక బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గిరిజన శాఖ మంత్రి ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే మంత్రి సంధ్యారాణి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.